హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఫస్ట్ నాకు ఒక మాట చెప్పండి. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఇదే ట్రేడింగ్ బిజినెస్ లో మీరు ఎందుకు వచ్చారు సార్? సో నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను జేఎన్టీయూ. ఓకే సో ఆఫ్టర్ దట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా. ఓకే నేను మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేశాను. కాగ్నిజెంట్, ఐబిఎం, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, డెలాయిట్, మైక్రోసాఫ్ట్లో నేను జాబ్ చేస్తుండగా సంహవ్ నాకు ట్రేడింగ్ గురించి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే దానికి పెద్ద బ్యాక్ స్టోరీ. అంటే మీ అంటే సాఫ్ట్వేర్, ఈవెన్ ఐటీ ఫీల్డ్ ఎక్కువ మంది ట్రేడింగ్ దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారని విన్నాను. నిజంగానే వాళ్ళని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా వచ్చారంటారు? సో అలా అని కాదు, నేను యాక్చువల్గా ఏంటంటే ఐటీలో పనిచేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది కంపెనీ నుంచి ఐ వాస్ 5 జాబ్ లోన్స్ తీస్తారు. బేసికల్గా మనం ఏమనుకుంటాం అంటే మన జాబ్ వచ్చేసింది, అదే ఎంసీఓ బీటెక్ చేసేస్తాం, ఒక 3 years పని చేస్తాం, ఆ తర్వాత యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం, అక్కడే ఇల్లు కొనుక్కుని అంత లైఫ్ హ్యాపీ లైఫ్ అని అనుకుంటాం. బట్ రియాలిటీ అలా ఉండదని అప్పుడు తెలిసింది. ఎప్పుడైతే నన్ను జాబ్ నుంచి తీసేశారు, వాట్ ఎవర్ ద రీజన్స్, అన్నెసరీ. ఓకే, ఆ రోజు దట్ ఈస్ ద మూమెంట్ దట్ చేంజ్ మీ అలాట్. ఓకే, నేను వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఐ వాజ్ ద ఓన్లీ వన్ బ్రెడ్ విన్నర్ ఇన్ మై హోమ్. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలాగా జాబ్ పోయింది, నేను ఎలాగా ఫ్యామిలీలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. సో నేను ఎలా చేయాలని అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు, సో జాబ్ చేస్తే లాభం, మనం కూడా ఏదైనా బిజినెస్ చేసి లైఫ్లో ఏదో ఒకటి చేసి ఫైనాన్షియల్గా ఎదగాలి అనేది నాకు ఒక వచ్చిన ఆలోచన. సో ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది, బికాస్ ఆఫ్ ద పెయిన్ వాట్. ఆ తర్వాత నేను ప్యారలల్గా జాబ్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయ్యాను. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కోల్కతా. రిటర్న్ అయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఐటీలో ట్రై చేస్తూనే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది రన్ అవుతుంది, నేను ఎలాగైనా బిజినెస్ చేయాలి ఏదో ఒకటి. సో జాబ్ చేసుకుంటూ నేను ఎటువంటి బిజినెస్ చేయాలని చెప్పి నేను చాలా రకాల బిజినెస్ చేశాను. ఆల్మోస్ట్ 6-7 బిజినెస్ చేశాను. ఆ బిజినెస్లో ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయింది, అవన్నీ ఆల్రెడీ నేను ఒక జోస్టాక్ వీడియోలో చెప్పాను. సో అలాగా నేను ఊబర్ క్యాబ్ అది నడిపాను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, మాది నిజాంపట్నం, అక్కడ ఇది సీ ఫుడ్ అదంతా ఉంటుంది. దాన్ని హైదరాబాద్లో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేసి సప్లై చేద్దామని ప్లాన్ చేశాను. సో అది ఫెయిల్ అయింది. సో ఇంకా నేను కన్సల్టింగ్ బిజినెస్ చేశాను. యూఎస్ నుంచి మాకు ఇక్కడ ట్రేడింగ్, ఇక్కడ ఐటీ సర్వీసెస్ కాబట్టి నాకున్న బ్యాక్గ్రౌండ్తో మా ఫ్రెండ్స్తో చేశాను. సో అది అంత సక్సెస్ అవ్వాలి. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అది కూడా కొంత, కానీ ఆఫ్కోర్స్ అక్కడ ఐ లెర్న్డ్ ఎ లాట్. సో ఇలా కొన్ని బిజినెస్ కూడా గుర్తుకోలేవు, అలాంటి చేశాను. ఫుడ్ ట్రక్ ప్లాన్ చేశాను. సో వీటన్నిటిలో కూడా ఎక్కడో చోట ఏమంటుందంటే ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ పీపుల్. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్లో డ్రైవర్ ఆ మనీ తీసుకుని జంప్. సో ఇటువంటి ఈవెన్ కన్సల్టింగ్ బిజినెస్లో కూడా మధ్యలో కొంత సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అల్టిమేట్గా నేను ఒకసారి ఎప్పుడైతే ఆలోచించుకున్నాను, సో అన్ని బిజినెస్లో కూడా పీపుల్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్, దే ఆర్ నాట్ ట్రస్ట్వర్తీ. So it's very important to have a trustworthy people around you, especially when you want to create a business. బిజినెస్ లో we need trust. ట్రస్ట్ మీద, క్రెడిబిలిటీ మీదే ప్రొడక్ట్ కొంటారు, క్లయింట్స్ ఉంటారు, లేకపోతే బిజినెస్ నడుస్తుంది. సో అక్కడ వచ్చిన ఆలోచన, ఎందుకంటే అన్ని బిజినెస్ లో సేమ్, బికాస్ ఆఫ్ ద పీపుల్ నేను ఫెయిల్ అయ్యాను. ఒకసారి అలాగే అంతా అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాని టైంలో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఆలోచిస్తున్న టైంలో నాకు అప్పుడు ఆలోచన, నేనేం తప్పులు చేశాను వెనక్కి తిరిగి చూసుకుంటే పీపుల్ ఆర్ నాట్ ట్రస్ట్వర్తీ. దట్ ఈస్ ఐ వాంట్. అప్పుడు నేను ఏదైనా బిజినెస్ ఉండాలి, నాకు నేనుగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏదైనా బిజినెస్ చేయగలను. అప్పుడు నాకు ఆలోచన, ఒకసారి ఇప్పుడు మా బ్రదర్ నన్ను ఒక సండే రోజు నేను సెమినార్స్, ఫ్రీ సెమినార్స్ ఉందని చెప్పి స్టాక్ మార్కెట్ గురించి నేను వెళ్ళినప్పుడు అంత ప్రాసెస్ ఎప్పుడో ఒకసారి, అప్పుడు అది స్ట్రైక్ అయింది. అవును, స్టాక్ మార్కెట్ అనేది ఎవరితో చేయకూడదు అని చెప్పారు అక్కడ సెమినార్లో. మనమే ట్రేడింగ్ చేసుకోవచ్చు, మనమే ఆటోమేటిక్గా మనకి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సింది. అప్పుడు స్ట్రైక్ అయినాక దెన్ ఐ స్టార్టెడ్. అప్పుడు నేను జాబ్ చేస్తూనే ఉన్నాను, ప్యారలల్గా నడుస్తుంది. అప్పుడు నేను ఏంటంటే, అవును ఈ స్టాక్ మార్కెట్ ఏంటి పర్లేదు, మనం కొంచెం తెలివితేటలు ఉన్నాం, కొద్దిగా అనాలిసిస్ చేయగలను అని చెప్పి నేను ఇంకా ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో స్టార్ట్ చేశాను. అసలు స్టాక్ మార్కెట్ ఏంటి, అదేంటి, ఇదేంటి, అసలు ఎలా ఉంటుంది, ట్రేడింగ్ అంటే. అప్పుడు ట్రేడింగ్లో నాకున్న వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, నీకు డబ్బులు మార్కెట్ పడిపోతున్నా కూడా వస్తాయి. అరే ఇదేంటి, ఇది చాలా వెరైటీగా ఉంది. ఏ బిజినెస్లో అయినా ప్రైస్ పడిపోతే నీకు లాస్ వచ్చింది. నువ్వు రియల్ ఎస్టేట్లో కొన్నావు, పడిపోతే లాస్ వచ్చింది. ఏదైనా సరే ఎనీ బిజినెస్లో మీకు పడిపోతుంటే లాస్ వస్తుంది. కానీ ఇదేంటి వెరైటీగా ఉంది. ఇక్కడ మనకి షార్ట్ సెల్ అనే కాన్సెప్ట్ అప్పుడు తెలుసు. షార్ట్ సెల్ చేసుకుంటే మీకు డబ్బులు, అంటే మనం పైకి వెళ్ళిన లాంగ్ ఉండొచ్చు, షార్ట్ వెళ్ళిన షార్ట్లో ఉండొచ్చు, రెండు వైపులో డబ్బులు వస్తాయని అప్పుడు తెలిసింది నాకు. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్లో బేసిక్గా నేర్చుకుని ప్యారలల్గా, నేను ఐటీ జాబ్ చేస్తున్న మైక్రోసాఫ్ట్లో, నేను ప్యారలల్గా ఏం చేసాను. సో దీని మీద వర్క్ చేసాను. ఇంటికి వచ్చాక వీడియోస్ చూసుకుని దాన్ని అర్థం చేసుకుని లిటిల్ థింగ్స్. అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా లేవు, 2-3 ఉండే హిందీలో, తెలుగులో కూడా చాలా తక్కువ అనుకుంటాయి. అప్పుడు అవి నేర్చుకుని దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇది ఎలా చేయాలి, ఓపెన్ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అదేంటి ఏంటి, ఎవరో తెలిసిన వాళ్ళని అడిగి అలా మా ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటే డిమాట్ ఇట్లా ఉంటుంది, అది ఎవరు డిస్కషన్లో తెలిసిన తర్వాత నేను అప్పటి నుంచి యూట్యూబ్లో చేసుకోవడం, అది అప్లై చేయడం.
ఓకే. విత్ లిటిల్ మనీ, ఒక 10,000 5,000 పెట్టి. సో నేను అలా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, నాకు అప్పుడు ఏదో పిఎన్బి షేర్లో ఏదో స్కామ్ జరిగింది ఆ టైంలో. నేను అందులో పెట్టాను, షార్ట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, 4,000 వచ్చినాయి, ఒక హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక 5,000 వచ్చినాయి, ఏదో ట్రేడ్ చేశాను. అప్పుడు లెవరేజ్ ఎక్కువ ఉండేది ఇంట్రాడేలో. ఇదేంటి భలే ఉంది అసలు. మనం ఇంకా నేను అక్కడ నా 1 డే శాలరీ అక్కడ 3,000 3,500 4,000 సంథింగ్. ఇది ఒక రోజులోనే వచ్చింది. నా మంత్లీ శాలరీ అయితేనేమో 4,000 5,000 ఉంది. ఇది ఒక రోజులో వచ్చేసింది, ఇది భలే ఉందని 3వ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఆ నెక్స్ట్ మంత్ నుంచి జాబ్ రిజైన్ చేసి ట్రేడింగ్లోనే చేసుకోవాలి. ఓకే. బట్ ఏం జరిగింది, ట్రేడింగ్లో తెలుసు కదా, ఇనిషియల్గా బిగినర్స్ లక్ అంటారు కదా, ఆ స్టైల్లో మనకి ఫస్ట్లో డబ్బులు వచ్చినాయి. కానీ తర్వాత ఏమైంది, తర్వాత లాస్ అయింది, 50,000కి వెళ్ళిపోయింది. మన శాలరీలు అంత లేదు కాబట్టి ఆపేసి ఇది కూడా ఫెయిల్ అయిపోయినట్టుంది, మనకి ఇది వర్కౌట్ కాదు. అందరూ చెప్తున్నారు కదా స్టాక్ మార్కెట్ అది గ్యాంబ్లింగ్ చేయకూడదు, ఇది అలాంటిది అని చెప్పి నేను వదిలేసాను. కానీ మనసులో మాత్రం అది పొట్ల, సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఫజల్ ఉంది, దీన్ని ఎలాగైనా నేను బ్రేక్ చేయాలి. మళ్ళీ ఇంట్రెస్ట్లో యూట్యూబ్లో నేర్చుకోవటం, ఈ చేయటం అన్నీ చేసి మళ్ళీ సేమ్ మెల్లగా ఈ ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఇవన్నీ చేసుకుని ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ ఇండికేటర్స్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుని నేను ఆటోమేటిక్గా ఇంకా నేను జాబ్ చేస్తూ ప్యారలల్గా చేయటం. ఒక 6 months దాకా చేసిన తర్వాత లాస్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్. ఒక 6 months తర్వాత నాకు ప్రాఫిట్స్ వచ్చాయి. సార్ ఇక్కడ ఒక చిన్న మాట సార్. సో మీకు ఫస్ట్ హ్యూజ్ అమౌంట్ ఏ సిచ్యువేషన్లో పోయింది, అంటే ఫస్ట్ 6 months లో పోయిందా, లేకపోతే 1 year హ్యూజ్ అమౌంట్ ఎప్పుడు పోయింది? 6 months లో పోలా, నేను ఎప్పుడైతే ట్రేడింగ్ లో బాగా సంపాదించినా పోయింది. ఓకే. ఎందుకు, అదే సార్ ఇప్పుడు ఇనిషియల్ కేస్ లో మనకు ఉండే శాలరీ తక్కువ, మన రిస్క్ ఏంటో మనకు తెలుసు కదా, మన శాలరీని బట్టే మనం రిస్క్ చేస్తాం. ఈ మంత్ పోతే ఏంటది. ఓకే. ఆ ఇనిషియల్ లో ఉన్న బిగినర్స్ మిస్టేక్ లో జరిగినప్పుడు పోయిన ఏదో ఒక 40,000 50,000 పోయినాయి అంతే స్టార్టింగ్. ఎందుకంటే అంతకన్నా పెట్టలేం కదా, మన శాలరీ అంత. తర్వాత ఆబ్వియస్గా నేను కొద్దిగా మళ్ళీ డెవలప్ చేసుకుని ఇప్పుడు హ్యూజ్ ల్యాక్స్ లో పోతాయి నాకు ఇప్పుడు. ఎందుకు ఆ డ్రాడౌన్స్ లాస్లు అనేది పార్ట్ ఆఫ్ ది బిజినెస్. ఓకే. సో హ్యూజ్ మనీ ఎప్పుడు వచ్చింది సార్ మీ దగ్గర? ఏదైతే 1 year తర్వాత హ్యూజ్ మనీ అంటే నేను ఈ రోజు చెప్పాలి నేను, ఎందుకంటే నాది గ్రోత్ ఇలాగే ఉంటుంది. ఓకే. ఇప్పుడు వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ద బిజినెస్ ఇన్ లాక్స్ లోనే పోతాయి, క్రోర్స్ అయితే క్రోర్స్ లోనే పోతాయి. మొన్న క్రోర్స్ ఇప్పుడు 10 కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు 10 కోట్లలో పోతుంది, వచ్చినప్పుడు కూడా అలాగే వస్తుంది. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కొన్ని అందుకు నేను అది చెప్పలేను. ఇప్పుడున్న దానికి ఇప్పుడున్న రేంజ్ లో నేను 10 crores క్లబ్ లో ఉంటే 10 crores రేంజ్ లో పోతాను. అట్లా నెక్స్ట్ 100 crores క్లబ్కి వెళ్తే అప్పుడు అలాగే పోతాయి. సో ఇంకోటి ఆల్గో. సో ఈ ఆల్గో బిజినెస్ ఎలా రావాలనిపిస్తుంది? ఆల్గో అనేది 2020లో ఇప్పుడు కరోనా టైంలో యాక్చువల్గా ఆల్గో ట్రేడింగ్ అని ఫస్ట్ టైం నేను ఉన్నా. అంటే యూట్యూబ్లో ఇలా నేర్చుకుంటున్నా, యూట్యూబ్లో వాట్ ఇస్ దిస్ ఆల్గో ట్రేడింగ్ అప్పుడు తెలిసింది. అలా మా కమ్యూనిటీలో ఎవరో తెలిసి ఆల్గో ట్రేడింగ్ ఎలా ఉంటుందని ఒక డెమో వెబినార్లో అయితే చూసాను. దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ యాక్చువల్లీ. నేను రూల్స్ ప్రకారం ఉంటుంది నాది, ఎప్పుడు కూడా రూల్ బేస్డ్ సిస్టమ్ నాది. నేను అలాగే మాన్యువల్గా పనిచేసాను రూల్స్ ప్రకారం. కానీ ఇప్పుడు దీన్ని ఎలాగ నేను ఆటోమేట్ చేయాలంటే నాకు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. సి ద లైఫ్ ఎలా ఉంటుందంటే వెన్ యూ కీప్ ఆన్ వర్కింగ్, నువ్వు కనుక నీ గోల్ వైపు నడుస్తూ ఉంటే నీకు అనుకోకుండా నీకు సపోర్ట్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా యూనివర్స్ తీసుకొచ్చింది అంతే. నీకు ఎలాగోలా వస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఎటు నుంచి వస్తుంటాయి అక్కడ సపోర్ట్ సిస్టమ్ నీకు ఆటోమేటిక్గా వచ్చింది. సో ఆల్గో అనేది వచ్చినాక ఆటోమేట్ చేసిన తర్వాత హ్యాపీగా నేను ఫ్రీ అయిపోయాను. ఓకే. నేను ఆఫీస్లో జాబ్ చేసుకున్నప్పుడు ఆల్గో వచ్చాను. ఓకే. అంటే మీరు ఆల్గో డిజైన్ చేసింది ఆఫీస్లో జాబ్ చేస్తుంది చేస్తున్నారా? మీ ఆల్గో డిజైన్ చేసిన తర్వాత మీ ఏదైతే 95 జాబ్ చేస్తున్నా ఈ ట్రేడింగ్ చేస్తున్నారా? ఆల్గోలో జరిగేది. నా క్లయింట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే. క్లయింట్స్ కూడా ఆల్గోకి సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకున్నారు. ఓకే. ఓకే. సో మీకు బుల్లిష్ మార్కెట్ అంటే ఇష్టం, బేరిష్ మార్కెట్ అంటే ఇష్టం? బేరిష్ మార్కెట్ అంటే ఇష్టం. అదే ఇందాక మీరు మార్కెట్ పడుతున్నా కానీ ఎందుకంటే బేరిష్ మార్కెట్ లో మీకు హ్యూజ్ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. బుల్లిష్ లో పెరగదు, కాల్ అంత పెరగదు. కాల్ పెరిగినా కానీ మళ్ళీ ఫ్లక్చువేషన్స్ లో కిందకు వస్తుంది. బేరిష్ అంటే పడిపోయిందంటే పానిక్ ఉంటారు కాబట్టి ఒకేసారి బిగ్ ఫాల్ ఉంటుంది. ఒకేసారి ఎప్పుడైనా సరే మార్కెట్ విల్ గో ఇన్ స్టెప్స్ అని కమ్స్ ఇన్ లిఫ్ట్ అన్నట్టు. అప్పుడు లిఫ్ట్ లో పడినప్పుడు ఒకేసారి వస్తుంది కదా. అవును. ఒక ట్రేడ్. అందుకని బేరిష్ మార్కెట్ అంటే ఎస్పెషల్లీ ట్రేడర్స్ అందరికీ బేరిష్ మార్కెట్ ఇష్టం. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు మా సోషల్ పోస్ట్ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.